Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపించే ఐటమ్ స్వీట్ పొటాటో చపాతీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ పొటాటో, గోధుమ పిండి. స్వీట్ పొటాటోస్ని మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి. స్వీట్ పొటాటోస్ని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. స్వీట్ పొటాటోస్లో న్యూట్రిషియస్ వాల్యూస్, ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక బౌల్ తీసుకొని ఉడికిన స్వీట్ పొటాటోస్ని తొక్కదీసి బాగా మ్యాష్ చేయాలి. 1 కప్పు గోధుమ పిండి వేయాలి. ఇక్కడ నేను 2 స్వీట్ పొటాటోస్కి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. పిండి కలిపినప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చపాతీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో అలాగే కలపండి. కలిపిన పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చపాతీలాగా చేయాలి. స్వీట్ పొటాటో తినడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న స్వీట్ పొటాటోని పిల్లలు, పెద్దలు అందరూ రెగ్యులర్గా తినాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 వైపులా కాల్చండి. అంతే, స్వీట్ పొటాటో చపాతీ రెడీ. చూసారా ఎంత సింపుల్గా చేసేసాము, ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ఈ స్వీట్ పొటాటో చపాతీని కర్రీతో కానీ, పెరుగుతో కానీ, పికిల్తో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.